ఆరోగ్యాభిమానులకు నమస్కారం. నా పేరు టి వెంకన్న, సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం, హైదరాబాద్. మోకాల నొప్పులు ఈ సమస్య ఉండని ఇల్లు లేదనుకుంటా. బహుశా అందరిలో అంటే 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, కొంతమందికి అయితే 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి మోకాల నొప్పులు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒంట్లో వాతం పెరిగిపోవడం. ఈ వాతం పెరగడం వల్ల నొప్పులు వస్తాయి. అవి ఏ నొప్పులైనా వాతం పెరగడం వల్ల నొప్పులు వస్తాయి. ఈ వాతం పెరగడానికి కారణం ఏంటి అంటే మోషన్ ఫ్రీ కాకపోవడం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? హాస్పిటల్కి వెళ్తున్నాం, సంవత్సరాల తరబడి మందులు వాడుతున్నాం, అయినా సమస్య తగ్గట్లే, ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన దగ్గర ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉంది. ఎవరైనా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు రండి, ఆ ట్రీట్మెంట్ ఇస్తాం. మరి ఇట్లా కాకుండా మనం ఎట్లా అంటే మేము దూరంగా ఉన్నాం, రాలేము, కాబట్టి ఈ సమస్య మీ ఇంటి దగ్గర తగ్గించుకోవాలంటే, తాత్కాలికంగా తగ్గించుకోవాలంటే ఎట్లా, పరిష్కారం ఏంటనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటిది చూస్తున్నాం. ముందుగా మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకోండి. కొంతమంది 2 రోజులు, కొంతమంది 3 రోజులు, కొంతమంది రోజు పోయినా కానీ రోజుకు 4 సార్లు పోతారు, కానీ ఫ్రీగా పోరు. ఇలాంటి అనేక సమస్య ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగా మోషన్ ఫ్రీ కావడానికి ప్రయత్నం చేయండి. మోషన్ ఫ్రీ కావాలంటే వాటర్ తాగాలి. వాటర్ తాగడంతో పాటుగా రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోండి. మనకు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం అంటే ఏముంటాయి? పండ్లు. పండ్లు అద్భుతమైనటువంటి మెడిసిన్. ప్రకృతి మించిన వైద్యుడు లేడు. అందుకే పండ్లని కనుక మనం పండ్లంటే ఒక పండు తిని 2 పండ్లు తిని ఊరుకుంటే సరిపోదు. 4 రకాల పండ్లు తినండి. ఎందుకు 4 రకాల పండ్లు తినాలి? 4 రకాల పండ్లు తినడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్స్ మనకు వస్తాయి, బాడీకి వస్తాయి. రెండోది ఏంటంటే, మీరు ఒకటే పండు తినడం వల్ల మీకు రొటీన్ అవుతుంటుంది, అంటే బోర్ కొడుతుంటుంది, రోజు ఇదేనా అన్నట్టు ఉంటుంది. 3-4 రకాల పండ్లు, 4-5 రకాల పండ్లు కలిపి తినడం వల్ల టేస్టీగా ఉంటుంది. తర్వాత మీకు ఎక్కువ అన్నం తిన్నట్టుగా పండ్లు తినండి. తినడం వల్ల ఏదంటే మీకు అయ్యో నాకు సరిపోలేదన్న ఫీలింగ్ రాదు. నిద్ర పట్టదని కొంతమంది అంటారు పండ్లు తింటే, అట్లాంటి ఫీలింగ్ రాదు. కొంతమంది మెడిసిన్స్ వేసుకుంటారు, కాబట్టి వాళ్ళకు దండిగా ఆహారం కావాలి. అట్లాంటి వాళ్ళు ఎక్కువ తినడం మంచిది. ఇట్లా తినడం వల్ల మీరు పండ్లు ఎన్ని తిన్నా కానీ ఉదయం పూట మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రీ మోషన్ అవుతుంది. ఇలా చేస్తే ముందు మీకు ఫ్రీ మోషన్ అయితే మీ బరువు తగ్గుతారు, మోకాల నొప్పులు తగ్గుతాయి. దీంతో పాటుగా మీరు ఇంటి దగ్గర చేయాల్సింది ఏంటి? ఆవాల నూనెని, నువ్వుల నూనె, ఇందులో ఏదైనా పర్వాలేదు. ఆవాల నూనె మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. నువ్వుల నూనె కూడా మీకు అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఏం చేస్తారు? దీంట్లో పచ్చకర్పూరం వేయండి, కొన్ని వెల్లుల్లి కూడా వేసి దాన్ని వేడి చేసి ఆ తర్వాత వాటిని తీసేసి ఆ నూనె వరకు గోరువెచ్చగా ఉన్నప్పుడు మోకాళ్ళకు రాయండి. మోకాళ్ళ మీద రాయడం వల్ల మీ నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా మీ చేతులు ఉన్నాయి, గతంలో మన వీడియోలో చెప్పుకున్నట్టుగా బొడ్లో 2 చుక్కలు వేసి బొడ్డు పైన రాసి పడుకుంటేప్పుడు మర్దన చేసుకోవడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. ఆ తర్వాత మీరు దీనే మోకాళ్ళకు రాసుకోవడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి. వీలైనటువంటి వాళ్ళు మర్దన చేసుకోండి. కొంతమందికి మర్దన చేస్తే నొప్పులు పెరుగుతాయి, కొంతమందికి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. చాలా వరకు మీరు పైన రాసి మర్దన చేసుకోవచ్చు. రెండవది, అదే నూనెని కొంచెం తీసుకొని గతంలో వీడియోలో చెప్పినట్టుగా సుజోక్ ఆక్యుపంక్చర్లో ఇది తల, ఈ 2 చేతులు, ఇది కాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సమస్య ఎక్కడ? కాళ్ళకు, మోకాళ్ళకు. కాబట్టి ఈ మోకాళ్ళకు నూనె రాసి, అంటే ఈ 2 చేతులు ఉన్నటువంటి నూనె, ఈ 2 వేళ్లకు నూనె రాసి, ఈ మోకాలంటే ఇక్కడ మిడిల్ది, దీన్ని మీరు ఇట్లా మర్దన చేయండి. ఎంతసేపు? ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ రోజు ఇట్లా మర్దన చేయండి. దీనికి ఇలా 2 వైపులా చేసుకోవచ్చు, కాళ్ళకు కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. నొప్పులు తగ్గడమే కాదు, మీకు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అదే ఒకవేళ మీరు మన దగ్గరకు వచ్చారనుకోండి, మీకు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేస్తాం. అవసరమైన ఫుడ్ సప్లిమెంటరీ కూడా మీకు ఇస్తాం. అవసరమైనటువంటి మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్కారం.